పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మనల్ని సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకున్నాం. ఈరోజు మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృప మనల్ని నడిపించాలని, మన యొక్క ఆలోచనలను దేవునికి చిత్తానుసారముగా నెరవేర్చాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మానవుని యొక్క స్వభావము సహజంగా మానవుడు అంటే బలహీనుడు. శరీరము బలహీనతతో కూడినటువంటిది. మరి ఇటువంటి బలహీనత వల్ల మనం ఎప్పుడు చేయొద్దు, చేయకూడదు అన్నటువంటి పనులను చేస్తూ ఉన్నాం. ఈ తప్పు తెలిసి కూడా ఆ తప్పులోనే మళ్ళీ మనము చేస్తూనే మనం జీవిస్తూ ఉన్నాం. మానవుడు అనునిత్యము ఈ లోక ఆశలకు, ఈ లోకలోనటువంటి అనేకమైనటువంటి శక్తులకు బానిసై జీవిస్తూ ఉన్నాడు. మనము దేవునికి విరుద్ధంగా, దేవుని యొక్క మార్గాన్ని నుండి వైదొలిగి దేవునికి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో, ఈ యొక్క ఆధునిక సమాజంలో ఎక్కువగా ఇహలోక విషయాలకు, ఇహలోక ఆశయాలకు, ఇహలోక కోరికలకు మనము ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా దేవుని యొక్క మార్గాన్ని వీరి, దేవునికి విరుద్ధంగా మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క విషయంలో మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క స్వభావము, ఆయన ఎప్పుడు మన కోసం ఆలోచిస్తూ మనల్ని రక్షించాలి, మనల్ని ప్రేమించాలి, మనల్ని కరుణించాలి, మనతో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు. ఈరోజు సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుతాం. మరి ముఖ్యంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనములో, మనిషి కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షింపవచ్చి ఉన్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను ఏ విధంగా రక్షించటానికి ఈ గొర్రెల కాపరు ఎంత ఆతృతతో, ఎంత ఆ యొక్క ఆశతో వెళ్ళి ఎప్పుడైతే తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను తాను వెదకి పట్టుకున్న తర్వాత సంతోషంతో వచ్చాడు. సంతోషంతో రావటమే కాకుండా తన యొక్క ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎవరికైనా దేవుడు అనేకమైనటువంటి మేలులు చేసినట్లయితే వారితో పాటు మనం సంతోషించాలి, ఆ సంతోషంలో పాల్గొనాలి. అదే ప్రభు మన నుండి కోరేది. తద్వారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనల్ని మనం పరీక్షించుకున్నాం. నేను దేవునికి విరుద్ధంగా నా యొక్క మాట ద్వారా, నా యొక్క పలుకు ద్వారా, నా యొక్క నడవడిక ద్వారా, నా యొక్క క్రియల ద్వారా నా సహోదరునికి, దేవునికి విరుద్ధంగా ఏదన్నా ఆలోచించడం కానివ్వండి, ఏదన్నా తప్పు చేసినట్లయితే క్షమించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించాను.